ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. జగన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ భారత్ ని ఉద్దేశించి కిరణ్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ తన దృష్టికి రాగానే సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే కిరణ్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వెతికి చివరకు ఇబ్రహీంపట్నంలో కిరణ్ ను అరెస్ట్ చేశారు. రెడ్డికి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, ఏదైతే జగన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కిరణ్ అయితే పోలీసులు అయితే ఏదైతే టీడీపీ నుంచి ఆయన్ని టీడీపీ నుంచి అయితే చేబ్రోలు కిరణ్ అయితే సస్పెండ్ చేసిన విషయం అయితే తెలిసింది. అయితే ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో అది ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రావడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. వెంటనే కిరణ్ పై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సిఫారసు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేయడానికి గుంటూరు పోలీసులు అయితే హైదరాబాద్ వెళ్లి అక్కడ వెతకడం జరిగింది. అక్కడ వెతికిన తర్వాత ఫోన్ ట్రేస్ అవుట్ ద్వారా ఏదైతే చేబ్రోలు కిరణ్ ఇబ్రహీంపట్నంలో ఉండటం గమనించినట్లుగా తెలిసింది. అయితే అక్కడ చేబ్రోలు కిరణ్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మొత్తంగా కిరణ్ మంగళగిరి పోలీసులు అయితే అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. అయితే మొత్తంగా ఈ యొక్క చేబ్రోలు కిరణ్ అయితే అంతకు ముందు కూడా అసభ్యకర పదజాలాలు వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి టీడీపీ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ఎవరి మహిళనైనా అసభ్యకరంగా మాట్లాడినా ఎట్లయితే కఠిన చర్యలు ఉంటాయని ముందుగానే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా తన పార్టీకి సంబంధించిన కార్యకర్త అయినప్పటికీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించే ఈరోజు కిరణ్ ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఏదైతే మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అక్కడ విచారణ జరిపిన అనంతరం అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నట్టయితే మనకి సమాచారం. సోని, ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు. భారీ వర్షాలు